ఘోషిత శ్రేష్ఠి కథ గురించి ఇది ఒక క్లుప్తమైన విశ్లేషణ. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే మంచి పనులు మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చెప్పే ఓ అద్భుతమైన కథ ఇది. సో మొదటి పాయింట్ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం. అసలు ఘోషితుడి కథ ఈ జన్మలో మొదలవలేదు తెలుసా? పూర్వజన్మలో తను ఒక కుక్కపిల్లగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేక బుద్ధుడికి ఎంతో సేవ చేశాడు. ఆ పుణ్యఫలమే ఈ జన్మలో అతనికి అన్ని వేళలా ఒక రక్షణ కవచంలా నిలిచింది. ఇక రెండవది బాల్యంలో త్రుటిలో తప్పించుకున్న ప్రాణాపాయాలు. చూడండి, కౌశాంబి కోశాధికారి అతని దత్తత తీసుకున్నా సొంత కొడుకు పుట్టగానే ఘోషితుడిని చంపాలనుకున్నాడు. బండి చక్రాల కింద పడేయడం, పాములతో కరిపించడం, ఇలా చాలా ప్రయత్నాలు చేశాడు. కాని ఏదీ ఫలించలేదు. ఎందుకంటే ప్రతిసారీ తన పూర్వజన్మ పుణ్యమే అతన్ని కాపాడింది. ఇక చివరిగా ఆయన బౌద్ధ ధర్మానికి చేసిన సేవ. ఇన్ని కష్టాలు దాటుకుని చివరికి ఘోషితుడు కౌశాంబికి కోశాధికారి అయ్యాడు. అక్కడాయన బుద్ధుని బోధనలకు ఎంతగానో ఆకర్షితుడై భిక్షువుల కోసం ఘోషితారామమనే ఒక పెద్ద విహారాన్ని నిర్మించాడు. దీనిబట్టి మనకు తెలిసేనే ఒకటే: మనం చేసే మంచి పనులు మనల్ని ఎల్లప్పుడూ కాపాడతాయి.